డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలులోని పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 3,000 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గోదావరి జలాల్ని శుద్ధి చేసి ఇంటింటికి నీరు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లోని 66 మండలాల ప్రజలకు తాగునీరు అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలులోని పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 3,000 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గోదావరి జలాల్ని శుద్ధి చేసి ఇంటింటికి నీరు అందించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ తదితర జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లోని 66 మండలాల ప్రజలకు తాగునీరు అందించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది? హలో, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ 10 గంటలకి ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో పెరవలికి చేరుకోబోతున్నారు. ఇక్కడ 3,050 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. పెరవలి తణుకు జాతీయ రహదారి మీద ఇక్కడ పెద్ద ఎత్తున పెద్దగా భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని కూడా పూర్తయినాయి, సర్వం సిద్ధం అయింది. జాతీయ రహదారి మీద పెరవలి తణుకు మధ్య ఈ
సభను ఏర్పాటు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగేందుకు కూడా ప్రత్యేక హెలిప్యాడ్ కూడా వెనకనే ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఒకే చోట కార్యక్రమం అంతా జరగనుంది. ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తారు. ఆ తర్వాత వేదిక మీదకి వచ్చి బహిరంగ సభలో మాట్లాడతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కొండల దుర్గేష్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏదైతే పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కేకే మొత్తాన్ని కూడా ఏర్పాట్లు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇక్కడ భారీగా జనం ఇప్పుడు అన్ని రూట్లు కూడా పెరవలికి అన్నట్టుగా జన సైనికులు జనసేన నాయకులు కూడా ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మంచు వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా జన సైనికులు ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఉభయ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలకి సంబంధించి దాదాపు 5 జిల్లాల్లో దాదాపు 28 నియోజకవర్గాలకి సంబంధించి దాదాపు 60 లక్షల మంది. రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.